హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. మనము టుడే కరెంట్ అఫైర్స్ 16th జూన్ 2021 అలాగే 17th జూన్ 2021 ఈ 2 డేస్వి కూడా నేను ఈరోజు కలిపి అయితే ఒక వీడియో చేయబోతున్నాను. లాస్ట్ క్లాస్ క్వశ్చన్ అయితే ఒకసారి మనం చూసుకుందాము. గ్లోబల్ G20 హెల్త్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? గ్లోబల్ G20 హెల్త్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఫస్ట్ వన్ దక్షిణాఫ్రికా, సెకండ్ వన్ ఇజ్రాయెల్, థర్డ్ వన్ భారత్, ఫోర్త్ వన్ ఇటలీ. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇటలీ. ఇటలీ దేశం అనేది గ్లోబల్ G20 హెల్త్ సమ్మిట్ను నిర్వహించడం అయితే జరుగుతుంది. సో టుడే క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక నీటి బుడగ మెరవడానికి గల కారణం ఏంటి? ఒక నీటి బుడగ మెరవడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ వన్ పరావర్తనం, సెకండ్ వన్ వక్రీభవనం, థర్డ్ వన్ సంపూర్ణాంతర పరావర్తనం, ఫోర్త్ వన్ 5 ఏవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లేదంటే రేపటి వీడియోలో నేను మీకు వివరిస్తాను. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇవి టోటల్గా ఆన్లైన్ పరీక్షలు తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా జరుగుతున్నాయి. 25 మార్క్ టెస్ట్, టోటల్ క్వశ్చన్స్ 2500 క్వశ్చన్స్. సో దీని మీద ఫోన్ నెంబర్స్ ఇచ్చాము కదా, దాన్నైనా మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. లేదు అంటే మేము దీని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అలాగే మన విద్య యాప్ ఒకటి ఉంది, ఆ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో వీడియోస్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఏపీఎస్సీ జాబ్స్ క్యాలెండర్ కూడా మనకి ఈరోజు సీఎం జగన్ గారు విడుదల చేస్తామన్నారు. సో ఒకసారి చూసుకోండి. కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఎగ్జామ్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోతాము. టుడే భారత మాజీ వాలీబాల్ కెప్టెన్ నిర్మలా మిల్కా సింగ్ కన్నుమూత. భారత మాజీ వాలీబాల్ కెప్టెన్ ఎవరు అంటే నిర్మలా మిల్కా సింగ్ గారు చనిపోవడం అయితే జరిగింది. భారత మాజీ వాలీబాల్ కెప్టెన్ నిర్మలా మిల్కా సింగ్ చనిపోయారు. స్ప్రింటర్ లెజెండ్ మిల్కా సింగ్ యొక్క భార్య అయిన మాజీ భారత మహిళా వాలీబాల్ జట్టు కెప్టెన్ నిర్మలా మిల్కా కౌర్ కోవిడ్-19 సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆవిడ ఏ విధంగా చనిపోయారు అంటే కోవిడ్-19 సమస్యల కారణంగా చనిపోవడం అయితే జరిగింది. నిర్మల్ మిల్కా సింగ్ పంజాబ్లోని మహిళల క్రీడల మాజీ డైరెక్టర్గా కూడా ప్రభుత్వం నియమించింది. ఈ యొక్క నిర్మల్ మిల్కా సింగ్ని పంజాబ్లోని మహిళల క్రీడ మాజీ డైరెక్టర్గా కూడా ప్రభుత్వం అనేది నిర్ణయించడం అలాగే నియమించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఆస్ట్రేలియా ఒలింపిక్ స్విమ్మింగ్ ట్రయల్స్ 100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ విభాగంలో కొత్త రికార్డ్ అనేది నమోదవడం జరిగింది. ఆస్ట్రేలియా ఒలింపిక్ స్విమ్మింగ్ ట్రయల్స్లో 100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ విభాగంలో కొత్త రికార్డ్ అనేది నమోదు కావడం అయితే జరిగింది. ఆస్ట్రేలియా ఒలింపిక్ స్విమ్మింగ్ ట్రయల్స్లో మహిళల 100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 19 ఏళ్ల కేలీ మెకియాన్ 19 ఏళ్ళున్నటువంటి కేలీ మెకియాన్ జూన్ 13న ఈ ఘనత సాధించింది. ఎన్నో తేదీన ఈ ఘనత సాధించింది అంటే జూన్ 13వ తేదీన ఈ ఘనతను సాధించడం అయితే జరిగింది. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్లో జరిగిన పోటీల్లో కేలీ 100 మీటర్ల లక్ష్యాన్ని 57.45 సెకండ్లలో అందుకొని 57.57 సెకండ్లతో 2019లో రేగన్ స్మిత్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. ఆస్ట్రేలియా ఆడిలైడ్లో జరిగినటువంటి ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్లో జరిగింది ఈ పోటీలు. సో కేలీ అనే ఈవిడ 100 మీటర్స్ లక్ష్యాన్ని అంటే 100 మీటర్ల లక్ష్యాన్ని 57.45 సెకండ్లలో అందుకొని 57.57 సెకండ్లతో 2019లో రేగన్ స్మిత్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును అయితే ఈవిడ సవరించింది. ఆవిడ రికార్డు తర్వాత ఈవిడదే ఈ రికార్డు. సో టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన కేలీ ఈ రికార్డును తన దివంగత తండ్రి షోల్డోకు అంకితం ఇస్తున్నట్లు తెలిపింది. టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఈవిడ ఈ రికార్డును తన చనిపోయినటువంటి తండ్రి షోల్టోకు అంకితం అయితే ఇస్తున్నట్లు తెలిపింది. సో నెక్స్ట్ లిథువేనియా ఓపెన్ అంతర్జాతీయ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన మాళవికా బన్సోద్ లిథువేనియా ఓపెన్ అంతర్జాతీయ టోర్నమెంట్లో విజేతగా నిలవడం అయితే జరిగింది. లిథువేనియా ఓపెన్ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ యువతార మాళవికా బన్సోద్ విజేతగా నిలిచింది. లిథువేనియాలోని కౌనాస్లో
జూన్ 13న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్లో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల మాళవిక 21-14, 21-11తో 4వ సీడ్ రేచల్ దారగ్ అంటే ఐర్లాండ్పై విజయం సాధించింది. ఈవిడ జూన్ 13వ తేదీన జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల మాళవిక 21-14, 21-11తో 4వ సీడ్ రేచల్ దారగ్ అంటే ఐర్లాండ్పై విజయం సాధించడం అయితే జరిగింది. ఈ టోర్నీలో 3వ సీడ్గా బరిలోకి దిగిన మాళవిక తన ప్రత్యర్థులకు ఒక గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఐసీసీ మే నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైన ముష్ఫికా రహీం, క్యాథరిన్ బ్రైన్. ముష్ఫికా రహీం అలాగే క్యాథరిన్ బ్రైన్ అనేవారు ఈ యొక్క ఐసీసీ మే నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపిక అవడం అయితే జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ మే నెలకు చెందిన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల విజేతగా స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి క్యాథరిన్ బ్రైస్ అలాగే బంగ్లాదేశ్కు చెందిన ముష్ఫికా రహీం పేర్లను ప్రకటించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ బంగ్లాదేశ్ జట్టు నుంచి ముష్ఫికా రహీంను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా 2021 మేకు ఎంపిక చేయడం అయితే జరిగింది. మే నెలలో శ్రీలంకపై ముష్ఫికూర్ ఒక టెస్ట్ మరియు 3 వన్డేలు ఆడారు. అక్కడ శ్రీలంకతో జరిగిన తొలి వన్డే సిరీస్ను అధిక పరుగులు చేయడం ద్వారా బంగ్లాదేశ్ వారి మొదటి వన్డే సిరీస్ను గెలవడానికి సహాయపడింది. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు ఏడాది పొడవునా అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్లలో పురుష మరియు మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి జరుపుకోవటం లక్ష్యంగా పెట్టుకోవటం అయితే జరిగింది. సో నెక్స్ట్ 1 డిస్ట్రిక్ట్ 1 గ్రీన్ అవార్డుని దక్కించుకున్న ఎఫ్సిఆర్ఎస్ఐ 1 డిస్ట్రిక్ట్ 1 గ్రీన్ అవార్డును దక్కించుకోవటం అయితే జరిగింది. 1 డిస్ట్రిక్ట్ 1 గ్రీన్ అనే అవార్డును ములుగులోని అటవీ కళాశాల పరిశోధనా సంస్థ ఎఫ్సిఆర్ఎస్ఐ కైవసం చేసుకున్న దీని ద్వారా ఈ సంస్థకు మరో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో స్వచ్ఛత పచ్చదనం అనే అంశంలో పోటీలో ఫారెస్ట్ కాలేజీ గ్రీన్ ఛాంపియన్గా నిలిచింది. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్లో నిర్వహించినటువంటి ఒక సర్వేలో ఒక జిల్లా ఒక పచ్చని విజేత 1 డిస్ట్రిక్ట్ 1 గ్రీన్ అవార్డును సాధించడం అయితే జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ నిర్వహించినటువంటి సర్వేలో ఈ జిల్లా అంటే ఈ ఒక జిల్లా ఒక పచ్చని విజేత ఒక జిల్లా ఒక పచ్చని విజేత అంటే 1 డిస్ట్రిక్ట్ 1 గ్రీన్ అవార్డును అయితే సాధించడం జరిగింది. దీనిలో పరిశుభ్రత పచ్చదనం పెంపుదలకు సంబంధించి అంశాలలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో ఒక్కో సంస్థను పరిగణలోకి తీసుకుంది. దీనిలో పరిశుభ్రత అలాగే పచ్చదనం పెంపుదలకు సంబంధించిన అంశాల్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో ఒక సంస్థను పరిగణలోకి తీసుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ దేశంలోని అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీగా నిలిచిన బైజూస్ కంపెనీ అనేది దేశంలోని అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీగా నిలిచింది. సో దేశంలోని విద్యార్థులకు నూతన టెక్నాలజీ సహాయంతో ఆన్లైన్ ద్వారా విద్యా బోధన చేస్తూ ఒకేసారి మార్కెట్లోకి దూసుకొచ్చింది ఈ బైజూస్ ఎడ్యుకేషన్ అనే యాప్. దీనిలో ఎల్కేజీ నుంచి ఐఏఎస్ వరకు శిక్షణ అందిస్తున్నారు. ఈ యాప్ యొక్క సేవలు 8 కోట్ల మందికి పైగా విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. ఈ సంస్థ తాజాగా యూబీఎస్ గ్రూప్, జూమ్ వ్యవస్థాపకుడు ఎరిక్ యువాన్ బ్లాక్, అబుదాబి సావరీన్ ఫండ్ ఎడిక్యూ, ఫీనిక్స్ రైజింగ్ బెకన్ హోల్డింగ్స్ వంటి పెట్టుబడిదారుల నుంచి 2,500 కోట్ల రూపాయలు సుమారు $340 మిలియన్ సేకరించింది. ఈ సంస్థ అనేది తాజాగా ఎవరెవరి నుంచి పెట్టుబడిదారుల నుంచి అమౌంట్ అనేది సేకరించింది అంటే జూమ్ వ్యవస్థాపకుడు అలాగే యూబీఎస్ గ్రూప్, జూమ్ వ్యవస్థాపకుడు అయినటువంటి ఎరిక్ యువాన్ బ్లాక్ అలాగే అబుదాబి సావరిన్ ఫండ్ ఎడిక్యూ, ఫీనిక్స్ రైజింగ్ బెకన్ హోల్డింగ్స్ వంటి పెట్టుబడిదారుల నుంచి అయితే 2,500 కోట్ల రూపాయలు అంటే సుమారుగా $340 మిలియన్ సేకరించడం అయితే జరిగింది. దీంతో బైజూస్ స్టాంప్స్ కంపెనీలో విలువ $16.5 బిలియన్ పెరిగింది. దీంతో బైజూస్ స్టార్టప్ కంపెనీలో విలువ ఎంతకు పెరిగింది అంటే $16.5 బిలియన్ పెరిగింది. ఈ రౌండ్ ఫండింగ్ సేకరించిన తర్వాత బైజూస్ మార్కెట్ విలువ ఏకంగా 1.20 లక్షల కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న స్టార్టప్ కంపెనీ పేటీఎంను బైజూస్ కంపెనీ అధిగమించింది. ప్రస్తుతం పేటీఎం యొక్క మార్కెట్ విలువ $16 బిలియన్ ఉంది. $16 బిలియన్ ప్రస్తుతం ఈ యొక్క పేటీఎం మార్కెట్ విలువ ఉండటం అయితే జరిగింది. 2020లో
బైజూస్ సుమారు 1 బిలియన్ నిధులను సేకరించింది. వెంచర్ ఇంటెలిజెన్స్ గణాంకాల ప్రకారం 2019లో $553 మిలియన్ పోలిస్తే భారతదేశ ఎడ్టెక్ స్టార్టప్ 2020లో $2.2 బిలియన్ సేకరించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2020-21లో కంపెనీ ఆదాయం 100% పెరిగి ఏకంగా 5,600 కోట్లకు చేరుకుంది. జిల్లా నుంచి ఒక సంస్థను పరిగణలోకి తీసుకోవటం అయితే జరిగింది. సో దేశంలోని అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీగా నిలిచినటువంటి బైజూస్ కంపెనీ. నెక్స్ట్ ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్స్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానంలో నిలిచిన స్టీవ్ స్మిత్. ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ను ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచారు. జూన్ 16న ప్రకటించిన జాబితాలో స్మిత్ నెంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున్నారు. సో 891 పాయింట్లతో స్మిత్ అగ్రస్థానం సాధించగా విలియమ్సన్ 886 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 814 పాయింట్లతో 4వ స్థానానికి ఎగబ్రాకారు. రిషబ్ పంత్ 747 పాయింట్లతో రోహిత్ శర్మకు 747 ఉమ్మడిగా 6వ స్థానంలో కొనసాగుతున్నారు. టెస్టు పలుమార్లు ఈ బౌలింగ్ ర్యాంకింగ్స్ పాట్ కమిషన్స్ 908 పాయింట్లు, రవిచంద్రన్ అశ్విన్ బ్యాట్స్మన్ 850 పాయింట్లు వరుసగా తొలి 2 ర్యాంకుల్లో ఉన్నారు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 386 రెండవ స్థానం, అలాగే అశ్విన్ 353 పాయింట్లతో 4వ స్థానంలో అయితే కొనసాగుతున్నారు. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. జూన్ 16న ప్రకటించినటువంటి జాబితాలో స్మిత్ నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్నారు. అలాగే 891 పాయింట్లతో స్మిత్ అగ్రస్థానం సాధించగా విలియమ్సన్ 886 పాయింట్లతో తృతీయ స్థానంలో అయితే ఉండడం జరిగింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 814 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నారు. రిషబ్ పంత్ 747 పాయింట్లతో, రోహిత్ శర్మకు 747 పాయింట్లతో వీళ్ళిద్దరూ కూడా ఉమ్మడిగా 6వ స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే టెస్ట్ పలుమార్లు ఈ బౌలింగ్ ర్యాంకింగ్స్ పాట్ కమిషన్స్ లో 908 పాయింట్లలో రవిచంద్రన్ అశ్విన్ బ్యాట్స్మన్ 850 పాయింట్లతో వరుసగా తొలి 2 ర్యాంకుల్లో ఉన్నారు. అలాగే ఆల్రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా 386 పాయింట్లతో 2వ స్థానం, అశ్విన్ 353 పాయింట్లతో 4వ ర్యాంకుల్లో అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021లో 14వ స్థానంలో నిలిచిన భారత్. వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021లో ఎన్నవ స్థానంలో భారత్ నిలిచింది అంటే 14వ స్థానంలో భారత్ నిలిచింది. ప్రపంచంలోని టాప్ 20 ఉదార దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది. కరోనా వైరస్ మహమ్మారి మధ్య వరల్డ్ గివింగ్ ఇండెక్స్ WGI 2021లో భారత్ స్థానాన్ని దక్కించుకుంది. చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ CAF చేత నిర్వహించిన సర్వేలో ప్రపంచ గివింగ్ ఇండెక్స్ 2021లో 114 దేశాల్లో భారతదేశం 14వ స్థానంలో ఉంది. ఈ ర్యాంక్ దాని 10 ఏళ్ల గ్లోబల్ ర్యాంక్ 82 నుంచి ఉంది. ఈ ర్యాంక్ అనేది దాన్ని 10 ఏళ్ల గ్లోబల్ ర్యాంక్ 82 నుంచి ఉండడం అయితే జరిగింది. అలాగే వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ర్యాంకింగ్లో ఇండోనేషియా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో కెన్యా, నైజీరియా, మయన్మార్ మరియు ఆస్ట్రేలియా వరుసగా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో ఇండోనేషియా, ఆ తర్వాత ప్లేస్లో కెన్యా, తర్వాత నైజీరియా, తర్వాత మయన్మార్, తర్వాత ఆస్ట్రేలియా వరుసగా మొదటి 5 స్థానాల్లో ఉండడం అయితే జరిగాయి. ఈ చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ CAF అనేది యునైటెడ్ కింగ్డమ్లోని ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ CAF అనేది యునైటెడ్ కింగ్డమ్లోని ఒక అంతర్జాతీయ సంస్థ. నెక్స్ట్ సరికొత్త రికార్డును సృష్టించిన స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. సరికొత్త రికార్డును సృష్టించినటువంటి స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు అంటే క్రిస్టియానో రొనాల్డో. పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించారు. యూరో 2020లో భాగంగా గ్రూప్ F హంగరీతో జరిగిన మ్యాచ్లో రొనాల్డో ఈ రికార్డును క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్లో 2 గోల్స్ చేసిన రొనాల్డో మొత్తం 13 గోల్స్ యూరోలో టాప్ స్కోరర్గా నిలిచారు. ఈ మ్యాచ్కు ముందు యూరోలో 9 గోల్స్తో మిచెల్ ప్లాటినీతో కలిసి రొనాల్డో టాప్లో ఉన్నారు. అలాగే 87వ నిమిషంలో పెనాల్టీని గోల్గా మలిచి ఈ రికార్డును తన పేరిట రాసుకున్నారు. ఆ తర్వాత ఇంజురీ టైంలో మరో గోల్ చేసిన గోల్స్ సంఖ్యను 11కు పెంచుకున్నారు. అంతేకాకుండా 5 యూరోపియన్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న తొలి ఫుట్బాలర్గా కూడా రొనాల్డోనే కావడం విశేషం. ఇప్పటికే 36 ఏళ్లున్న రొనాల్డోకు ఇది చివరి యూరో కప్ కానుందని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారత క్రికెటర్ అంకిత్ చవాన్పై నిషేధం ఎత్తివేసిన ICC. భారత్ క్రికెటర్ అంకిత్ చవాన్పై నిషేధాన్ని
ఎవరు ఎత్తివేశారు అంటే ఐసీసీ ఎత్తివేయడం అయితే జరిగింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్స్లో దోషిగా తేలి జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ అంకిత్ చవాన్కు ఊరట కలిగింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్స్లో దోషిగా తేలి జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ అంకిత్ చవాన్కు ఊరట కలగడం అయితే జరిగింది. ఈ ముంబై మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్పై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. స్పాట్ ఫిక్సింగ్ పాల్పడడంపై పశ్చాత్తాపం చెందుతున్నానని అంకిత్ చవాన్ ముంబై క్రికెట్ అసోసియేషన్ను కోరగా వారి సలహా మేరకు బీసీసీఐకి తనకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ మే నెలలో ఒక లేఖను రాశారు. తాజాగా బీసీసీఐ అంకిత్ చవాన్పై నిషేధం ఎత్తివేస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కాగా అంకిత్ చవాన్ తన కెరీర్లో 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లను, అలాగే 15 లిస్ట్ మ్యాచ్లను, అలాగే 19 T20 మ్యాచ్లను ఆడారు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్లో ప్రాతినిధ్యం వహించారు. 2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండాలీలు బుకీలతో సంప్రదింపులు జరిపి స్పాట్ స్టైల్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు రావడం అయితే జరిగింది. 2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్, అలాగే అంకిత్ చవాన్, అజిత్ చండీలాలు బుకీలతో సంప్రదింపులు జరిపి స్పాట్ స్టైల్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి వుడ్ శాటిలైట్ను ఉంచాలని యోచిస్తున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ప్రపంచంలోనే మొట్టమొదటి వుడ్ శాటిలైట్ను ఉంచాలని ఎవరు యోచిస్తున్నారు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యోచిస్తుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ ఈ సంవత్సరం చివరి నాటికి ప్రపంచంలోని మొట్టమొదటి వుడ్ శాటిలైట్ ఓడార్స్ను ఈ భూమి యొక్క కక్షలో ఉంచాలని యోచిస్తుంది. అంతరిక్ష నిర్మాణాల్లో ప్లైవుడ్ వంటి చెక్క పదార్థాల యొక్క వర్తనీయత పరీక్షించడం మరియు ఎక్కువ కాలం పాటు వేడి, చల్లని, వాక్యూమ్ మరియు రేడియేషన్ వంటి విపరీతమైన అంతరిక్ష పరిస్థితులను బహిర్గతం చేయటం ఈ వుడ్ శాటిలైట్ యొక్క లక్ష్యం. ఈ వుడ్ శాటిలైట్ యొక్క లక్ష్యం ఏంటంటే అంతరిక్ష నిర్మాణాల్లో ప్లైవుడ్ వంటి చెక్క పదార్థాల యొక్క వర్తనీయతను పరీక్షించడం మరియు ఎక్కువ కాలం పాటు వేడి, చల్లని, వాక్యూమ్ మరియు రేడియేషన్ వంటి విపరీతమైన అంతరిక్ష పరిస్థితులకు బహిర్గతం చేయడం ఈ వుడ్ శాటిలైట్ యొక్క లక్ష్యం. అలాగే న్యూజిలాండ్లోని మహిళా ద్వీపకల్ప ప్రయోగ సముదాయం నుంచి రాకెట్ ల్యాబ్ ఎలక్ట్రాన్ రాకెట్తో 2021 చివరి నాటికి ఇది అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఎప్పటికీ ఇది అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది అంటే 2021 చివరి నాటికి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, సో ఫ్రెండ్స్, ఈ కరెంట్ అఫైర్స్ ఇక్కడితో కంప్లీట్ అయ్యాయి. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన విద్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్.